ద సేమ్ టైం ఇప్పుడు ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, క్రెడిబిలిటీ ఆల్సో కమ్స్ ఫస్ట్. సో ఇండియాలో చదువుకుంటున్న ఆ స్టడీకి ద సేమ్ టైం అబ్రాడ్లో కొన్ని నేషన్స్లో చదువుకుంటున్న స్టడీస్కి సేమ్ క్రెడిబిలిటీ, సేమ్ వాల్యూ ఉంటుందా, లేకపోతే ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? కొన్ని కంట్రీస్లో ఏంటంటేనండి, మ్యాక్సిమం ఇండియన్స్ వెళ్ళి చదువుకుంటున్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే అంటే లాస్ట్ 25 years 30 years నుంచి ఇండియన్స్ వెళ్ళి చదువుకుంటున్న కాలేజెస్ ఉన్నాయి. సో ఆ కాలేజెస్లో ఆల్మోస్ట్ మనకి ఇండియన్ ప్యాటర్న్, ఇండియన్ కరికులం ఇవన్నీ మెయింటైన్ చేస్తున్న కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఈ ప్యాటర్న్, ఈ కరికులం ఫాలో అవుతున్న కాలేజెస్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎన్ఎంసి గైడ్లైన్స్లో సబ్జెక్ట్స్ కావచ్చు, కరికులం కావచ్చు, ప్రాక్టికల్స్ గురించి కావచ్చు, ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఇవన్నీ అక్కడ మ్యాచ్ అవుతాయి. సో మనం వెళ్తున్న కాలేజీలో అక్కడ ఇండియన్ స్ట్రక్చర్ ఉంది, ఇండియన్ ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంది అని అంటే అది డెఫినెట్లీ మనకి అడ్వాంటేజే అవుతుంది. సో మనం ఇంకా ఇండియాలో కాకుండా అబ్రాడ్లో ఉన్న పేరే తప్పితే కంప్లీట్ మనకి ఇండియన్ పారామీటర్స్, ఇండియన్ స్ట్రక్చర్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యాడ్ అవుతాయి.